పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హైదరాబాద్లో విచ్చలవిడిగా వీకెండ్ పార్టీలు జరుగుతున్నాయి. గోల్కొండ తారామతి రిసార్ట్లో ఈగల్ సోదాలు నిర్వహించింది. మోర్ దెన్ ఫ్రెండ్స్ పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. పార్టీలో మద్యం ఏరులే పారినట్లుగా తెలుస్తోంది. పార్టీకి సుమారు 200 మందికి పైగా హాజరయ్యారు. పార్టీలో ఉన్న వారికి డ్రగ్స్ టెస్టులు 6గురికి పాజిటివ్ వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకున్న వారిలో 5గురు పురుషులు, 1 యువతి ఉన్నారు. కేవలం మద్యం కోసమే ఎక్సైజ్ అనుమతి తీసుకున్నారు. ఈవెంట్కు పోలీసుల పర్మిషన్ తీసుకోలేదు నిర్వాహకుడు చంద్ర. ఇక నిఘా పెట్టి ఆకస్మికంగా దాడులు చేసింది స్పెషల్ టీం. ఓ మోడల్తో పాటు మరో వ్యాపారవేత్త, ఒడిశా వ్యక్తి కూడా అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. రైట్, మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. గోల్కొండ తారామతి రిసార్ట్లో ఈగల్ టీం సోదాలు నిర్వహించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, గోల్కొండ తారామతి రిసార్ట్లో ఈగల్ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది కొంతమందికి అనేటువంటి మాట, అందులో 1 యువతి కూడా ఉంది అని సమాచారం. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి? డెఫినెట్ గా వీకెండ్ వస్తే చాలు మొత్తం ఈ ఫామ్ హౌస్ ల కల్చర్ అనేది పెరిగిపోతుంది. హైదరాబాద్ లో విచ్చలవిడిగా మారక ద్రవ్యాలతో పాటు డ్రగ్స్, అలాగే గంజాయి, ఇంకా వేరే ఇతరత్ర మారక ద్రవ్యాలతో మొత్తం కూడా ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు కూడా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఈ ఫామ్ హౌస్ పార్టీస్ గానీ ఈ మొత్తం కూడా హైదరాబాద్ లో పబ్బులలో గానీ పెద్ద విచ్చలవిడిగా ఈ పార్టీలు జరుగుతా ఉన్నాయి. వీకెండ్ పార్టీల పేరుతోటి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ కు సంబంధించి ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి స్పెషల్ ఫోర్స్ ఏదైతే ఉందో మొత్తం కూడా మరి అన్నిటిపైన దాడులు చేస్తా ఉన్నారు. ఎస్కాట్ వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు. స్పెషల్ వింగ్ వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున కీలక వ్యక్తులు అందరూ కూడా దొరుకుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎంత వెతికినా, ఎంత అంటే ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గానీ ఈ డ్రగ్స్ మహమ్మారికి సంబంధించి మాత్రం అసలు ఇది తగ్గట్లేదు అనేది ఖచ్చితంగా ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే నిన్న నైట్ జరిగినటువంటి ఏదైతే తారామతి రిసార్ట్ లో జరిగినటువంటి డ్రగ్స్ రైడ్ లో ఈ మొత్తం కూడా ఉదంతం తీవ్ర కలకలం రేపుతుంది. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఏదైతే ఆ ఈవెంట్ కు సంబంధించి మోర్ దెన్ ఫ్రెండ్స్ అనే పేరుతో పెద్ద ఎత్తున 800 మందితో మరి ఈ పార్టీ జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే పోలీసులు దాడి చేసిన సమయంలో మాత్రం అక్కడ 300 మంది ఉన్నారు. దాంట్లో 36 మందికి పరీక్షలు చేయగా 6గురికి పాజిటివ్ వచ్చింది. వీరిలో 1 మహిళ కూడా ఉన్నారు. అయితే పట్టుబడిన వారిలో ఈవెంట్ ఆర్గనైజర్, ఒక డీజే ప్లేయర్ జాన్సన్, అలాగే 1 మోడల్, 1 వ్యాపారవేత్త, ఆయన ఒడిశాకు చెందినటువంటి వ్యక్తి అని చెప్తా ఉన్నారు. ఇంకా ముఖ్యంగా ఒక జంట భార్యాభర్తలు ఇట్లా డ్రగ్స్ తీసుకున్నారు. అంటే మొత్తం కూడా 6 మందిలో భార్యాభర్తలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మరి డ్రగ్స్ తీసుకున్నారు అనేది నిర్ధారణకు వచ్చారు. పార్టీ జరిగిన ప్రదేశంలో విచ్చలవిడిగా మద్యం సీసాలు, డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించాయని మరి ఈగల్ టీం చెప్తా ఉంది. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి నిన్న ఒకటి హైదరాబాద్ లో పట్టుబడింది, మొన్న నైట్ పట్టుబడింది. దాంట్లో 7గురు దొరికిన పరిస్థితి ఉంది. దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఉండడం గమనార్హంగా మారింది. దాంతో పాటు ఈ రోజు ఏదైతే నిన్న నైట్ జరిగినటువంటి దాడిలో ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తా ఉంది. ఇంకా కొన్ని పేర్లు బయటికి రావాల్సి ఉంది. పూర్తి సమాచారం కూడా ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటుగా వ్యాపారవేత్తలు, కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీస్, బాలీవుడ్ సెలబ్రిటీస్, దాంతో పాటు కొంతమంది కీలక రాజకీయ నాయకులు కూడా ఉన్నారనేది కొంత సమాచారం అయితే వస్తుంది. మురళి, మరి చూడాలి. ఇంకా ప్రముఖ వ్యాపారవేత్త అయితే ఒకరు ఉన్నారనేటువంటి మాట, అతనికి సంబంధించినటువంటి సమాచారాన్ని బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్నారనేటువంటి పరిస్థితి ఉంది. పాజిటివ్ వచ్చినటువంటి 5గురులో ఏంటి, దానికి సంబంధించి ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? డెఫినెట్ గా ఎందుకు ఈ పేర్లు బయటికి రావట్లేదు అనేది ఖచ్చితంగా చూస్తే గనక దాంట్లో ఇక్కడ వ్యాపారవేత్తతో పాటు టాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు అనేది ఇక్కడ కొంత సమాచారం అయితే వస్తుంది. మరికొద్ది సేపట్లో మరి పోలీసులు ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్ అన్ని బయట పెడతారు. కాబట్టి టాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళు, అలాగే బాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళు, ప్రముఖ వ్యాపారవేత్తలు, దాంతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ మొత్తం 800 మందితో ఈ పార్టీ జరుగుతుందంటే ఎంతో కొంతమంది కీలక వ్యక్తులు ఖచ్చితంగా ఈ పార్టీలో ఉండే అవకాశం ఉంది. సో మొత్తం కూడా అందుకే కొంత గోప్యంగా ఉంటున్నారు. ఎందుకంటే టాలీవుడ్ కు సంబంధించి కొంత ప్రముఖులు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటది కాబట్టి, రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటది కాబట్టి కొంత గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో అందుకే లేట్ అవుతుంది. సో ఖచ్చితంగా పోలీసులు అయితే
కొంత లేట్ అయినప్పటికీ కూడా అన్ని వివరాలు బయట పెడతారు కాబట్టి ఖచ్చితంగా ప్రముఖుల పేర్లు దీంట్లో ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఒకవైపు సినీ టాలీవుడ్ నుంచి కూడా టాలీవుడ్ నుంచి అయినా ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి అయినా ఇటు పొలిటికల్ గా కూడా అందరూ కూడా టెస్ట్లకు మేము సిద్ధం అంటే మేము సిద్ధం అని కామెంట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కొంతమంది కామెంట్ చేస్తా ఉన్నారు. అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరి కామెంట్ చేస్తా ఉన్నారు, మేము అందరం టెస్టులు చేయించుకుంటాం, సినిమా వాళ్ళు కూడా అందరు టెస్టులు చేయించుకోవాలి అంటూ కూడా ఆయన చేసిన దానికి ఇటు టాలీవుడ్ నుంచి కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. సో ఈ మధ్య అంటే ప్రతిసారి డ్రగ్స్ విషయాలు వెలుగు చూసిన ప్రతిసారి కూడా ఎందుకు వినియోగదారుల మీద మీరు ఇచ్చేస్తారు, మొత్తం కూడా డ్రగ్ పెడ్లర్ల మీద మీరు దృష్టి సారించాలి, అక్కడ నియంత్రిస్తే వినియోగించేటువంటి వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది కదా, ముందు మీరు దాని మీద దృష్టి సారించడానికి కూడా పోలీసుల్ని ఈ విధంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయంలో పోలీసులు ఫెయిల్ అవుతున్నారు అనేటువంటిది ప్రధాన విమర్శ ప్రతిసారి కూడా. దీన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా అంటే ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఈ ప్రభుత్వం వచ్చినాక స్పెషల్ గా ఒక వింగ్ నే ఏర్పాటు చేసింది. ఈ మొత్తం వింగ్ లో కూడా ఈ డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఈగల్ టీం ఏదైతే ఉందో ఈ ఈగల్ టీం ను స్పెషల్ గా అపాయింట్ చేశారు. ఈగల్ టీం లో వాళ్ళకి సపరేట్ వాహనాలు ఇచ్చారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ డ్రగ్స్ మహమ్మారి ఏదైతే ఈ మొత్తం మారక ద్రవ్యాల పైన మేము ఉక్కుపాదం మోపుతానని రేవంత్ రెడ్డి చెప్పడంతో పాటు స్పెషల్ గా ఈ వింగ్ తయారు చేయడం, ఈ ఈగల్ టీం తయారు చేయడం ప్రస్తుతం ఖచ్చితంగా కొంత డెఫినెట్ గా పనిచేస్తుంది. కానీ అది ఎక్కడి నుంచి ఎట్లా వస్తుందో అనేది ఇప్పటి వరకు పోలీసులు సార్ట్అవుట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వివిధ మార్గాల నుంచి, ఎందుకంటే గత 15 ఏళ్ల నుంచి కూడా అది అంటే విధానాలు మార్చుకుంటూ కూడా ఎలాగో ఒకలాగా బెంగళూరు నుంచి కావచ్చు, ముంబై నుంచి కావచ్చు, ఇటు కర్ణాటక నుంచి కావచ్చు, ఇటు అన్ని రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వస్తుంది కాబట్టి దాన్ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఎంత ట్రై చేసినా ఇక్కడ తెలంగాణలో ఖచ్చితంగా ఈ డ్రగ్స్ అనేది కంట్రోల్ చేద్దామని పోలీసులు ఎంత ట్రై చేసినా గానీ వాళ్ళకి అంత చిక్కని పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది. కొన్ని ఒడిదొడుకులు అయితే మరి ఉంటున్న పరిస్థితి ఉంది. సో ఈ కేసులో మరి చూడాలి, కీలకంగా ఎవరెవరి పేర్లు బయటికి రానున్నాయి, మరి ఎవరు ఆ సెలబ్రిటీలు, ఎవరు ఆ రాజకీయ నాయకులు, ఎవరు ఆ వ్యాపారవేత్తలు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక డ్రగ్స్ కలకలం అయితే మరోసారి చెలరేగిందని చెప్పాలి. ప్రతిసారి కూడా అంటే ప్రతి వారము చెకింగ్లు రొటీన్గా చేస్తూ ఉంటుంది, కానీ ఈసారి పక్కా ఇన్ఫర్మేషన్తో ఈగల్ టీం సోదాలు నిర్వహించిందని కూడా చెప్తున్నారు. విచ్చలవిడిగా హైదరాబాద్లో వీకెండ్ పార్టీలు జరుగుతూ ఉంటాయి. మరి పోలీసులు దగ్గర తీసుకునేటువంటి పర్మిషన్కి అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలకు ఎక్కడా సంబంధం లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక మోర్ దెన్ ఫ్రెండ్స్ పేరుతో ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. అక్కడ పార్టీలో మద్యం ఏరులే పారింది. సుమారు 200 మందికి పైగా ఈ పార్టీకి అయితే హాజరయ్యారు. పార్టీలో ఉన్నటువంటి వారికి డ్రగ్స్ టెస్టులు చేసిన నేపథ్యంలో 6గురికి పాజిటివ్ అని అయితే తేలింది. డ్రగ్స్ తీసుకున్నటువంటి వారిలో 5గురు పురుషులు, ఒక యువత ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అక్కడ పార్టీకి కేవలం మద్యం కోసం మాత్రమే ఎక్సైజ్ వద్ద అనుమతి అయితే తీసుకున్నారు, కానీ అక్కడ జరుగుతున్నటువంటి తంతు వేరే. ఇక ఈవెంట్కు పోలీసుల పర్మిషన్ కూడా నిర్వాహకుడు తీసుకోలేదు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అతని పేరు చంద్ర అని కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో నిఘా పెట్టి ఆకస్మికంగా స్పెషల్ టీం దాడులు చేసింది. ఓ మోడల్తో పాటు మరొక ప్రముఖ వ్యాపారవేత్త, అలాగే ఒడిశాకు చెందినటువంటి ఒక వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.